కర్నూలు శివారు ప్రాంతం కర్ణాటక హైదరాబాద్ జాతీయ రహదారి కిసాన్ అగ్రో వద్ద గురువారం యజమాని మధుల్ ఆధ్వర్యంలో లాస్యా రెస్టారెంట్ ప్రారంభోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి హాజరైన పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి ప్రత్యేక పూజల అనంతరం వారి చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ సందర్భంగా పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి మాట్లాడుతూ తాజా వంటకాలతో కస్టమర్లకు ఉన్నత స్థాయి సేవలు అందించడంలో లాస్యా రెస్టారెంట్ ముందు ఉంటుందని అన్నారు. యజమాని మదన్ మోహన్ రెడ్డి మాట్లాడుతూ లాస్యా రెస్టారెంట్లో శాకాహార మాంసాహార వంటలు అందరికీ అందుబాటులో ఉంటాయని అన్నారు. కాబట్టి ప్రజలు ఈ అవకాశం సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. కార్యక్రమంలో లాస్యా రెస్టారెంట్ సిబ్బంది, టీడీపీ నాయకులు, పెరుగు పురుషోత్తం రెడ్డి, మీడియా ఆర్గనైజర్ యశ్వంత్, టీడీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఏర్పాటు చేసుకున్నారు. ఇది హైవే పైన అత్యాధునికంగా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ముఖ్యంగా ఈరోజు ఆరోగ్యమే మహాభాగ్యం. అటువంటి పరిస్థితుల్లో ఇక్కడ మంచిగా అంటే ఎప్పుడో ఉండేటివి కాకుండా లైవ్లోనే అప్పటికప్పుడు మీకు కట్ చేసి ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి కర్నూలు పట్టణ ప్రజలకి ఇది అందుబాటులోకి రావడం జరిగింది. కాబట్టి నేను ఒక్కటే కోరుతా ఉన్నా కర్నూలు నగర ప్రజలందరినీ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కూడా మేము మీకు అందరికీ తెలియజేస్తా ఉన్నా. ఇప్పుడు మనకు చాలా అత్యాధునిక రకంగా ఎన్నో రెస్టారెంట్లు రావడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు లాస్యా కూడా అదే రకంగా ఈరోజు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. కాబట్టి నేను నిర్వాహకులకు కూడా ఒకటే తెలియజేస్తా ఉన్నా, మంచి నాణ్యత గల ఫుడ్ ఏర్పాటు చేసి బాగా వృద్ధిలోకి రావాలని మేము ఈ మా మెనూ కార్డు ఓపెన్ చేస్తే ఈ హైవేలో ఉన్న ఏ హోటల్ కంటే కూడా అన్ని హోటళ్ళ కంటే కూడా మా మెనూ తక్కువ రేట్ ఉంటుంది. ఆల్రెడీ మేము అన్ని హోటల్స్ మెనూని ప్రిపేర్ చేసే వచ్చిన కస్టమర్ సామాన్యుడు ఒక మధ్యతరగతి వ్యక్తి తినాలంటే ఆలోచించాల్సిన పరిస్థితులు ఉన్నాయి. అలా లేకుండా ప్రతి వ్యక్తి వచ్చేసి బిల్లు పరంగా భయపడకుండా హ్యాపీగా కుటుంబంతో తినే విధంగా బడ్జెట్లో రీజనబుల్ బడ్జెట్లో హైజీనిక్ క్వాలిటీతో మెయింటైన్ చేయాలనే ఉద్దేశంతో పెట్టినాము. మెనూ కూడా మాది అందరికంటే కూడా తక్కువలో ఉంటుంది, క్వాలిటీ బెస్ట్ ఉంటుంది. మీ టైమింగ్స్ చెప్పండి ఎలా ఉంటుంది? మా టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 7